హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఇంకా కరాచీ సోజీతో ఉప్మా అండి. ఇది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా బాగుంటుందండి. తినేటప్పుడు చక్కగా వేడివేడిగా దీంట్లో నిమ్మకాయ పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి కానీ వేసుకొని తిన్నా, షుగర్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు మనము ఈ రెసిపీలో ఇది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను సేమియా అండి, దీన్ని ఇలా మెజర్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా, పర్ఫెక్ట్గా. మీకు ఈ మెజర్మెంట్ ద్వారా మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. ఇలా ఒక 250 గ్రామ్స్ వరకు సేమియా తీసుకున్నానండి. ఈ సేమియాని మెజర్ చేయడానికి ముందే నేను ఈ బౌల్ని టేర్ చేసి దీని వెయిట్ని లెస్ చేసాను. సో ఇలాగా మనకి కరాచీ వచ్చి 150 గ్రామ్స్ అండి. నేను 250 గ్రామ్స్ సేమియా తీసుకొని 150 గ్రామ్స్ మాత్రం కరాచీ తీసుకున్నాను. ఈ సేమియాని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఇదంతా కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇలా నేను కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. ఈ కప్పుతో అయితే మనం వాటర్ వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి కప్పులో వేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కడాయిలో దీంట్లో కరాచీ సోజీ కూడా దీన్ని ఒకసారి రోస్ట్ చేసుకుందామండి. ఇది మరీ ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ మనకు కనిపించేలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా రోస్ట్ చేసుకుందాము. ఇది రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఉంటే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు దీన్ని రోస్ట్ చేయక్కర్లేదు. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో దీంట్లో కొంచెం బటర్ వేసుకొని అందులోనే పీనట్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ అయినా ఏదైనా బాగానే ఉంటుందండి. దీంట్లో నేనైతే పీనట్ ఆయిల్ కొంచెం వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేసుకొని, ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇలా పల్లీలు వేసుకొని పల్లీలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేలాగా. ఈ ఫ్రై అయిన తర్వాతే ఇందులోకి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాతే అల్లం ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాతే కరివేపాకు వేయాలండి. కరివేపాకు కూడా వేసి ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చిగా ఉంటే ఉప్మా అస్సలు బాగోదండి. బాగా మంచిగా స్మెల్ వచ్చేలాగా, మంచి ఎరోమా పర్ఫెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా ఇందులోకి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా మనం దీంట్లోకి శనగపప్పు వేసుకుందామండి. ఇలా ఒక 2 స్పూన్స్ వరకు నేను శనగపప్పు వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 స్పూన్ వచ్చి మినప్పప్పు వేసుకొని దీని విధంగా బాగా దగ్గరగా ఆ శనగపప్పు మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి మాడిపోకుండా దగ్గరుండి చూసుకోవాలండి. ఇది మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాము. మనము సేమియా మెజర్ చేసిన బౌల్తోనే 3 బౌల్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఉప్మాకి. మరి ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా అదే బౌల్తో 3 బౌల్స్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడేట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మరగపెడదామండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి దీన్ని ఇలా వదిలేద్దామండి. జస్ట్ వాటర్ మరిగేలాగా దీన్ని పక్కన పెట్టేద్దాము. వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా మొత్తం బయటికి బబుల్స్ ఫామ్ అయిన తర్వాత దీన్ని ఒక 15 సెకండ్స్ మాత్రం అలా వదిలేయాలండి. అలా మరిగిన తర్వాత అప్పుడు ఇందులోకి మనము ఈ సేమియా వేసుకుందాము. మొత్తం అంతా కూడా మరిగిన తర్వాత అలా బబుల్స్ వచ్చిన తర్వాత 15 to 30 సెకండ్స్ వరకు కొంచెం అలా మరగబెట్టిన తర్వాతే సేమియా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు ఆ ఫ్రైస్లో మనం ఫ్రై చేసిన అన్నిటి ఎరోమా అందులోకి వాటర్లోకి ఫామ్ అయ్యి చాలా బాగుంటుంది. సో ఇప్పుడంతా కూడా సేమియాని మిక్స్ చేసుకొని ఇప్పుడు జస్ట్ ఒక మూత పెట్టుకొని జస్ట్ 1 మినిట్ అండి అలా వదిలేద్దాము. జస్ట్ 1 మినిట్లోనే మనకు చక్కగా ఇదంతా సేమియా అంతా కూడా కుక్ అయిపోతుంది. 1 మినిట్ హైలో పెట్టేసుకొని దగ్గర ఉంటే కనుక మీరు 30 సెకండ్స్లోనే మనకి సేమియా అంతా కూడా కుక్ అయిపోతుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా సేమియా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనము దీంట్లోకి కరాచీని వేసి మిక్స్ చేసుకుందాము. ఇది వేసిన వెంటనే ఫాస్ట్గా మిక్స్ చేయాలండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. సో ఇలా ఫాస్ట్గా మొత్తం అంతా కూడా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మన ఉప్మాకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. జస్ట్ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి దాన్ని 1 మినిట్ అలా వదిలేస్తే మన ఉప్మా చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇవి మీరు ఫ్రైస్ ఏమన్నా ఫ్రై చేస్తున్నప్పుడు మీరు ఈ పచ్చిమిర్చి అవి కూడా మీరు వేసుకుంటే ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని అలా కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి వేసుకోవడం వల్ల ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. ఉప్మా అలా ఇష్టపడే వాళ్ళు అయితే అలా చేయొచ్చు. పిల్లలు ఎక్కువగా ఇలా ఇష్టపడరు కాబట్టి వెజిటేబుల్స్ అవి వేస్తే ఇలా సింపుల్గా చేసుకొని మనం కావాలనుకుంటే ఇందులో వెజిటేబుల్ కర్రీస్ కూడా టేస్ట్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి మన సేమియా ఇంకా కరాచీ సోజీ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.